హాయ్ ఫ్రెండ్స్, మగధ న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఇది చెన్నై నుంచి గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవే 5 నెంబర్లో ఉన్నటువంటి రష్. సంక్రాంతి పండుగకు వెళ్ళేటువంటి వారు ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల నుంచి విజయవాడకు, రాజమండ్రికి వెళ్ళే వైపు వాహనాల రద్దీ ఈ విధంగా ఉంది. సో మనం చూస్తే పెద్దగా రష్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. హైదరాబాద్, విజయవాడతో పోలిస్తే రష్ చాలా తక్కువగానే ఉంది. ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో ఒక రెస్టారెంట్లో కూర్చొని ఆ టోల్గేట్ దగ్గర ఈ వీడియో తీయడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేది మనిషి మనుగడ మొదలైన తర్వాత భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాడు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసిన తర్వాత పంటలు పండినప్పుడు ఆ సంతోషంతో పంటలు కోసిన తర్వాత అది వరి పొలం కావచ్చు, ఇతర అన్ని రకాల పంటల్లో పంట వచ్చిన తర్వాత రైతులు, ఆ రైతు పొలాల్లో పనిచేసే శ్రామికులు, ఈ 2 వర్గాలతో పాటు పూర్వం మన గ్రామీణ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యేది. సో ఒక ఊర్లో 100 మంది కుటుంబాలు ఉంటే 100 మందికి కూడా వ్యవసాయమే ఉండేది. వాళ్ళు వరి పండిస్తారా, పత్తి పండిస్తారా, ఇంకోటి పండిస్తారని పక్కన పడితే అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. అటువంటి వ్యవసాయ పండుగ ఇది. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను 3 రోజులు సుఖ సంతోషాలు జరుపుకుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి పండుగ అని చెప్పవచ్చు. ఇలాంటి ప్రకృతి పండుగకి ఇటీవల గత 20 ఏళ్ల రూపంలో 20-30 ఏళ్ల నుంచి దేవుడికి ఆపాదించి, మతానికి ఆపాదించి ఈ సంక్రాంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా తప్పుడు సంప్రదాయం. ఇది కేవలము రైతులు, ప్రజలు ఎవరైతే వ్యవసాయం చేసిన తర్వాత వచ్చే పంటను చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. అందుకే ఇంటిల్లి బాది చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, వయసులోకి వచ్చిన వాళ్ళు, ముసలివారని తేడా లేకుండా అందరూ కూడా పండుగలో పాలు పంచుకుంటారు. ఇది ఒక మంచి ఆనందదాయకమైన పండుగ పల్లెటూర్లలో. సో అటువంటి పండుగను ఏ దేవుడికి కానీ, ఏ మతానికి కానీ, ఏ సాంప్రదాయానికి అంటకట్టకుండా ఇది కేవలం ప్రకృతి పండుగగానే చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలకు ఆహారాన్ని అందించే ఒక ముఖ్యమైన పండుగ అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పండుగని మతాలు, కులాల పేరు మీద విడదీయొద్దని కోరుతూ, అంతే సమయంలో జంతు బలి కూడా నిషేధం వాస్తవానికి ఈ పండుగలో. కానీ ఇటీవల కాలం కాదు, మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగకి కోళ్ళని పంద్యాలుగా చూపెట్టి కోళ్ళని జూదంలో ఆడించి ఆ కోళ్ళ రూపంలో వ్యాపారం చేసి ఒక జూద పండుగగా కొంతమంది తయారు చేశారు. సో ప్రజలందరూ కూడా అలాంటి పిచ్చి పనులు జోలికి వెళ్ళొద్దని మనవి చేస్తూ, నిన్నగాక మొన్నే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ సంక్రాంతి పండుగ నాడు కోళ్ళ పందెం నిర్వహించొద్దని చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలెవరూ కూడా కోళ్ళ పందాల వైపు వెళ్లకుండా మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతో పిండి వంటలు చేసుకుంటూ, సంబరాలు చేసుకుంటూ, వీలైతే ఇంట్లోనే టీవీ ప్రోగ్రాం చూడండి. ఇంకా అవసరమైతే వీసీటీ సినిమాలు చూసుకోండి. ఇంకా మీకు అవకాశం ఉంటే సాయంత్రం పూట అలా తోటల్లోకి లేకపోతే పొలాల్లోకి వెళ్ళండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వ్యవసాయం మీద అవగాహన కల్పించండి, పంటల మీద అవగాహన కల్పించండి. కానీ ఇలా కోళ్ళ మీద, జంతువుల మీద జూదము, వేట ఇవన్నీ కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది.
కాబట్టి మీరంతా గమనించాలని తెలియజేసుకుంటూ మగధ న్యూస్ టీవీ, మగధ న్యూస్ తెలుగు ఛానల్ తరఫున, మగధ టీవీ తరఫున, అమరావతి టీవీ తరఫున, అమరావతి మీడియా తరఫున మీ అందరికీ ప్రకృతి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.